శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీ ఇంట ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. మీరు ఆశ్చర్యచకితులైపోయే అంశమిది. అందులోన ఎప్పుడు జరగబోతుంది అంటే గనక ఆదివారం తిథి నాడు మీ జీవితంలో ఊహించని విధంగా ఇలా జరగబోతుంది. ఇది అక్షర సత్యము. జ్యోతిష పండితులు సైతం కూడా తేట తెల్లం చేస్తున్నటువంటి అంశము. అయితే అసలు కుంభరాశి వారి జాతకులు ఆ అద్భుతం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల పరిస్థితులు చాలా అనుకూలంగా మారాయి మీకు. కనుకనే ఇటువంటి ఊహించని లాభం పొందుకోబోతున్నారు. ఈ యొక్క అద్భుతం మీకు మానసిక ఆనందం మాత్రమే కాదండి, మీకు ఆర్థిక పరంగా కూడా స్థిరత్వాన్ని కలగ చేయబోతుంది. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్న మాట కావున శ్రద్ధగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యము చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే కుంభరాశి వారి జాతకులు ఈ రోజున అత్యద్భుతాన్ని మీ కళ్ళతో చూస్తారు. మీరే అసలు నమ్మలేకపోతారు. కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ మేలు కోరుకునే వ్యక్తులు. వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారి పట్ల నిర్లక్ష్యాన్ని వహించారు. ప్రేమగా ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు. ఎదుటి వారికి ఎవ్వరికి కష్టం వచ్చినా, ఆఖరికి వీరి శత్రువులకు కష్టం వచ్చినా కూడాను వీరి వద్దకే వస్తారు. ఎందుకంటే వీరికి పరోపకార బుద్ధి అంతగా ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ కూడాను కుటుంబ సభ్యులకైనా, ఫ్రెండ్స్ కైనా, లేకపోతే గనక బంధువులకైనా, ఎవరికైనా కూడాను తమ యొక్క కష్టాన్ని చెప్పుకోరు. సుఖాన్ని మాత్రము 10 మందితో పంచుకుంటారు. ఏదైనా ఒక సంతోషకరమైన వార్త వినవస్తే చాలు 10 మందికి ఫోన్ చేసి మరి సంతోషాన్ని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. వీరు అప్పుడు చిన్న పిల్లల్లాగా మారిపోతారు. కుంభరాశి వారి జాతకులు చేసినటువంటి పుణ్యం ఎక్కడికి పోదండి, మీకు ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది. ఆదివారం తిథి నాడు మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే జరగబోతూ ఉన్నది. మీకు పుణ్య ఫలితాల తాలూకా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అయితే పొందుకోబోతున్నారు. అస్సలు ఊహించి ఉండరు, కలలో కూడా అనుకుని ఉండరు. కుంభరాశి జాతకులకు పెట్టడం తప్పితే తీసుకోవడం రాదు. అలాగే ఎదుటి వారి కష్టానికి చలిస్తారు తప్పితే వీరి కష్టానికి ఎదుటివారు ఏమీ చేయలేదు అన్నట్లుగా వారిని నిందించే ప్రయత్నం కూడా చెయ్యరు. ఇక ఇప్పటికీ భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉన్నది. కావునే ఇంత పెద్ద అద్భుతం మీ జీవితంలో అయితే జరగబోతూ ఉన్నది. ఖచ్చితంగా కాలం కలిసి వచ్చింది. వేసే ప్రతి అడుగు కూడాను ముఖ్యమైన పనుల రీత్యానే వేస్తారు. ఈ రోజు ఉదయం నిద్ర లేచింది మొదలు మీరు బయటికి వెళ్లే వరకు కూడాను మీకు చాలా వరకు కూడా పాజిటివ్ గా అనిపిస్తుంది. బయటికి వెళ్లి మీ పనులలో నిమగ్నమైనా కూడాను మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదో పాజిటివ్ వైబ్స్ మీలో ఉన్నట్లుగా ఈ రోజు మొత్తం కూడా అనిపిస్తుంది. అయితే ఆ యొక్క అద్భుతం ఏమిటంటే గనక మీ ఇంట జరగబోతుంది. మీ ఇంట్లో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి అపార్థాలకు కారకులైన వారి గురించి తెలుసుకుంటారు. ఈ రోజున అన్ని పొరపచ్చాలు కూడాను తొలగిపోతాయి. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా మీకు కానీ మీ యొక్క జీవిత భాగస్వామికి గాని మీ రంగాలలో ఈ రోజున మీకు మంచి మర్యాదలు జరగబోతున్నాయి. అదే విధంగా ఆర్థిక లబ్ధి చేకూరబోతుంది. మీరు గాని మీ యొక్క జీవిత భాగస్వామి గాని వ్యాపారస్తులు అయితే గనక గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల రీత్యా ఇప్పుడు ఆర్థిక లాభం అయితే పొందుకోబోతున్నారు. గతంలో పెట్టిన షేర్స్ వాల్యూ కూడా ఈ రోజున పెరగబోతూ
ఉన్నది. మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడాను చేసినటువంటి అప్పుల రీత్యా బాధపడుతూ ఉన్నట్లయితే గనక అప్పులు తీర్చే స్థాయికి ఎదగగలుగుతారు. ఆర్థిక స్థిరత్వం కలగబోతుంది. ఉద్యోగంలో కూడాను ఊహించని విధంగా మీరు అస్సలు అనుకోరు, కానీ మీ నీతి నిజాయితీకి ఈ రోజున పై అధికారులు పట్టం కట్టబోతున్నారు. అది కూడా ప్రమోషన్ రూపంలో లేదా ఇంక్రిమెంట్ బోనస్ రూపంలో ఈ రోజున మీ చేతులకు వచ్చి చేరుకుంటుంది ధనము. ఆహా, ఎంతటి ఊహించని శుభవార్తో కదండి కుంభరాశి వారి జాతకులకు. మీ యొక్క జీవితం ఎల్లప్పుడూ కూడా సాఫీగా సాగడం లేదంటూ, కష్టాల అరమరికలు ఎక్కువ అయిపోయాయంటూ బాధపడుతూ ఉండవచ్చును. కానీ ఈ రోజున జరగబోయేది మాత్రమో మీ భవిష్యత్తును శాసిస్తుంది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ధనంతో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మానసిక సంతోషము వస్తుంది. మీరు ఆర్థిక పరిస్థితి చక్కగా మారే కొద్దీ కూడాను మీరు ఎదుటి వారికి కష్ట సుఖాలు తీర్చడానికి కూడా ధనాన్ని అంతే బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ యొక్క విషయంలో అప్రమత్తంగా ఉండండి. అర్హత లేని వారికి సైతం కూడాను ధనాన్ని మీరు వృధాగా ఖర్చు పెట్టవద్దు. ఎవరైనా సహాయార్థం వస్తే గనక తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీదేవికి కోపం వచ్చేస్తుంది. ధనం సంపాదించడం ముఖ్యం కాదండి, మనం సంపాదించిన ధనాన్ని ఎంత పొదుపు చేస్తున్నాము అనేదే ముఖ్యమో. లక్ష్మీదేవికి ధనాన్ని వృధా చేస్తే అస్సలు ఇష్టముండదు, కోపగించి వెళ్లిపోతుంది. కావున ఈ రోజున మీ జీవితంలో జరగబోతున్న ఈ యొక్క అద్భుతం మిమ్మల్ని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేసినప్పటికీ కూడాను మీరు ఈ జాగ్రత్తలు పాటించకపోతే గనక భవిష్యత్తులో ప్రమాదంలో పడతారు. కావున ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. మొత్తం మీద చూస్తే గనక కుంభరాశి వారి జాతకులు మీ జీవితంలో ఒక ఊహించని పెద్ద అద్భుతం అయితే జరగబోతూ ఉన్నది. ఆర్థిక స్థిరత్వం అనేది ఈ ఆధునిక కాలంలో చాలా చాలా ముఖ్యమండి. మన ప్రియమైన వారిని బాగా చూసుకోవాలి అంటే గనక డబ్బు చాలా అవసరమో. కావున ఈ రోజున అంత పెద్ద అద్భుతం మీ జీవితంలో మీ స్వహస్తాలతో మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల రీత్యానే లాభించబోతుంది. అలాగే జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి పొరపచ్చాలు మొత్తం తీరిపోవడం రీత్యా ఇక మీకు జీవితంలో ఏ అడ్డంకి ఉండదో. లక్ష్య సాధన దిశగా ఇక అడుగులు వేయవచ్చును. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.